నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. ఏలు పెట్టిలే చూపిస్తున్నది మమతా బెనర్జీ. ఏమంటున్నది? బీజేపీ వాళ్ళు బాంబు పేలులకు కుట్రలు అనుతున్నారట. ఇదేవరైనా పాకిస్తాన్ వాడు కూడా ఒప్పుకోడు. బీజేపీ ప్రభుత్వం బాంబులు పెడుతున్నది పశ్చిమ బెంగాల్ అంటే పాకిస్తాన్ ఇంత శత్రువు కదా, పాకిస్తాన్ కూడా ఒప్పుకోదు. అటువంటి తత్వం భారతీయులకు లేదు. పెడితే గిడితే మేము పెడతాం బాంబులు, కానీ భారతదేశం వాళ్ళు పెట్టరని వాళ్ళు కూడా ఒప్పుకుంటారు. మరి నీకేం పుట్టింది? నీకేమైంది ఆ మాటలు అనడానికి? నీవు పెంచి పోషించిన పాములు ఉన్నాయి కదా, విషనాగులు, రోహింగ్యాలు, వాళ్ళు పెడతారొచ్చు, వాళ్ళు పెడతారు బాంబులు, కానీ బీజేపీ పెట్టదు. ఈ జనాన్ని చూడంగానే వీళ్ళకి ఎలక్షన్ దగ్గరకు వస్తుంది కదా, ఆగం అయితే ఏం కూతలు కూస్తున్నామో తెలియదు. రాసిచ్చిన స్క్రిప్ట్ను చదవరు, పక్కకు పడేస్తారు, నోటికి వచ్చింది మాట్లాడతారు. భాజపాపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంచలన ఆరోపణలు చేశారు. ఆ పార్టీ బాంబు పేలులకు కుట్ర పన్నుతుందన్నారు. ఎన్ఐఏను రంగంలోకి దింపి ఆ నిందను మరొకరిపై వేసేందుకు ప్రణాళిక రచిస్తుందని పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో దిన్హటాలో జరిగిన ఓ ప్రచార సభలో ఆమె వ్యాఖ్యలు చేశారు. పోలింగ్ తేదీ సమీపిస్తున్న నేపథ్యంలో బయటి వ్యక్తులను ఉపయోగించి బెంగాల్లో అల్లర్లు సృష్టించే అవకాశాలు ఉన్నాయని మమత ఆరోపించారు. బయట వ్యక్తులు పోషించింది ఎవరు? ఇన్ని రోజులు, ఇన్ని సంవత్సరాలు పాములకు పాలు పోస్తీవి, రోహింగ్యాలకు సకల సౌకర్యాలు కల్పిస్తీవి, రెడ్ కార్పెట్ వేస్తీవి. ఇప్పుడు ఏమైంది? ఈసీ సుప్రీంకోర్టు ఆదేశాలతోటి సుప్రీంకోర్టు న్యాయవాదులు ఈసీ కలిసి ఏం చేశారు? ఫిల్టర్ చేసి పడేస్తే 70 లక్షల ఓట్లు గల్లంత అయిపోయినాయి. పెడితే గిడితే నీ పిలుపు మేరకు రోహింగ్యాలు బాంబులు పెడతారొచ్చు, కానీ బీజేపీ పెట్టదు. ప్రజలకు తెలుసు. అదేవిధంగా యువకులను అరెస్ట్ చేస్తారు. ఇది కేవలం కొన్ని రోజుల వ్యవహారమే, ఓపికగా ఉండండి, ఘర్షణలకు దూరంగా ఉండండి అని అల్లర్లు సృష్టించి ఓట్లు కొట్టేయాలని చూస్తారు. అవసరమైతే రాత్రి వేళల్లో కూడా వారిని నిశ్చితంగా పర్యవేక్షించండి. రాజకీయ హక్కులను దెబ్బతీసేందుకు భాజపా ప్రయత్నిస్తుందని మమతా బెనర్జీ ఆరోపణలు చేశారు. ఇక్కడ ఎప్పుడున్నాయి ఎలక్షన్లు అంటే 2 విడతలు. పశ్చిమ బెంగాల్లో ఏప్రిల్ 23, 29 2 విడతలుగా ఎన్నికలు జరగనున్నాయి. 4 నాడు ఓట్ల లెక్కింపు. ఎప్పుడైతే ఓట్లు గల్లంత అయినాయో ఆగం సుమతి. ఏ సభలో ఏం మాట్లాడుతుందో తెలియదు, ఎందుకు మాట్లాడుతుందో తెలియదు. చివరి దాకా ఎక్కడి దాకా వచ్చింది అంటే బీజేపీ పశ్చిమ బెంగాల్లో బాంబులు పెడుతుంది, ఏదో అల్జడి సృష్టించడానికని ఒక మాట. ప్రేక్షకులారా, మీరు నమ్ముతారా ఈ మాట? మమతా బెనర్జీ బీజేపీ వాళ్ళు బాంబులు పెడతారు పశ్చిమ బెంగాల్లో, ఏదో ఆగమాగం చేసేందుకు ప్రయత్నిస్తున్నారన్న మాటతో మీరు ఏకీభవిస్తారా? ఏకీభవించరా? దయచేసి మీ కామెంట్ రూపంలో తెలియజేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.